సార్ నమస్కారం అండి. నమస్కారం మీ చెప్పండి. పేరు? నా పేరు బగడం శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అంటారు? రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ అంటే రియల్ గా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు చేస్తే ఇంకా చాలా బాగుంటది. ఈటల రాజేందర్ చాలా బాగుంటది. ఆ. ఆయన చాలా గొప్ప మనసు, గొప్ప మనస్తత్వము. ఆయన మంచి మనిషి. ఆ. టిఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్ నుండి నిలబడ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడి నుండి ఎంతో ఖర్చు పెట్టి మొత్తం ఆయన ఆస్తులన్నీ అమ్మి పెట్టి ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చేసిండు ఆయన. ఓకే ఓకే. ఒకసారి ఈటల రాజేంద్ర గారికి ఇస్తే ఆ. నెక్స్ట్ 2028లో కాంగ్రెస్ గవర్నమెంట్ కి గట్టి పోటీ ఇస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ పోటీ కంపల్సరీ ఇస్తాడు. ఈటల రాజేందర్ గారు ఇస్తారు, ఈటల రాజేందర్ పక్క కన్ఫర్మ్ ఇస్తాడు. ఆ. ఆయన ఎంత సైలెంట్, అంత మంచివాడు, అంత డేంజర్ వాడు. ఓకే. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఇవ్వడంలో ధర్మం ఉంది, తప్పేం లేదు. ఈటల రాజేందర్ గారికి ఇవ్వడంలో చాలా బాగా చేస్తాడు ఆయన. ఎందుకంటే కంటిన్యూ హుజూరాబాద్ నుండి కంటిన్యూ అతన్ని ఈటల రాజేందర్ గారిని ఇండిపెండెంట్ నిలబడితే ఓడగొట్టడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ ను నిలబెట్టిందే స్టార్టింగ్ నుండి డబ్బు ఖర్చు పెట్టు ఈటల రాజేందర్ గారు. అది అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడలేరు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పరిపాలన పైన నా అభిప్రాయం ఏంటంటే, ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే, ధరణి పేరు చెప్పి ఉన్నలేని స్థలాలన్నీ పోయినాయి. 3 ఎకరాలు పేదవాళ్ళకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, పేదవాళ్ళకి ఇస్తా, అది ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. దానికి తోడు చదువుకున్న యువతకు మొత్తానికి ఎవరికి జాబులు ఇవ్వలేదు, నోటిఫికేషన్లు కూడా ఏది పెట్టలేదు. మొత్తం మొత్తం ఈరోజు గవర్నమెంట్ ఉన్న దళితులకు ఇస్తున్నా, దళిత బంధు కూడా ఎవరికి రాలేదు. ఆయన కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకే ఇచ్చిండు. ఒక్క ఇంట్లో 10 మందికి ఇచ్చిండు, ఒక ఫ్యామిలీకి ఒక్కరికి ఇచ్చిండంటే అది బాగుండేది. దళిత బంధు అనేది స్థలాలు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి, ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మెయింటైన్ చేద్దాం అంటే ఖజానా ఖాళీ చేసి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపేయడానికి కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు. ఫ్రీ బస్సు పెట్టిన, అన్ని బస్సులు పెట్టింది. ఏం చేస్తారు వాళ్ళు? ఉండలేని ఖజానా అంతా నిజాం సర్కార్ జమాన్ నుండి వచ్చిందంతా మొత్తం నాశనం అయిపోయింది. దానికి తోడు బ్రిటిష్ దొరలు మన రాజ్యాన్ని, మన ఇండియాను పరిపాలించిందంటే, ఈయన మన తెల దొరగా కాకుండా మన తెలంగాణ దొర మొత్తం అందరినీ నాశనం చేసి పెట్టేసాడు. కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ సపరేట్, తెలంగాణ ఈయన పుట్టుక నుండి లేడు. చంద్రబాబు నాయుడు హాయంలో ఆయన దగ్గర రెవెన్యూ మంత్రిగా ఉండే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉండే, తర్వాత డిప్యూటీ సీఎం చేస్తా అంటే, దాని తర్వాత నాకు ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ కావాలని అన్నాడు. ఇవ్వనందుకు తెలంగాణ అన్నది ఒక దుకాణం పెట్టిండు. తెలంగాణ అన్న దుకాణం పెట్టి పబ్లిక్ ను రెచ్చగొట్టిండ్రు. రెచ్చగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం దోచుకొని పోయినావు నువ్వు. ఇప్పుడు ఏముంది? తెలంగాణ నెత్తి మీద అప్పులు చేసి పెట్టినావు నువ్వు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇది ఒకటి. ఇప్పుడు ఈ 8 నెలల పరిపాలనలో ఏం చేస్తాడు? ఏం చేయగలుగుతాడు? మళ్ళీ కూడా చేస్తుండు, నిలబడుతుండు. నేను కాంగ్రెస్ ఏం కాదు, ఒక దళితుడిని. నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తలే. నేను 8 నెలల్లో ఇప్పుడు తండ్రి ఉన్నాడు. తండ్రి అనేవాడు ఇక్కడ మన తెలంగాణ తన పిల్లలకు చూసుకోవాలి. బయటి రాష్ట్రాలలో పోయి లక్షల కోట్లు పనిచేసి వస్తే ఇక్కడ నీ ఇంట్లో పిల్లలకి అడుక్కు తినే వాళ్ళని చేస్తాడా తండ్రి? ఎవరైనా చేసింది అది నువ్వు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ పార్టీలోనా? కేసీఆర్ గారికి వయసు అయిపో వస్తుంది కదా. హరీష్ రావు గారు అయితే బాగుంటుందా, కేటీఆర్ గారు అయితే బాగుంటుందా? కేటీఆర్, హరీష్ రావు అయినా కానీ ఎవరైనా కానీ పర్వాలేదు, కానీ వాళ్ళు అయింది అనుకోండి, ఉన్నది కూడా బట్టలు కూడా ఒడిగొట్టుకొని అమ్ముకొని తినేసి వెళ్ళిపోతారు. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? రాజు సింగ్ అమ్మ. రాజు సింగ్ గారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? బండి సంజయ్కి ఇస్తే మన లాస్ట్ టైమే ఇది తప్పించినందుకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆయన స్థాయిలో మళ్ళీ దాన్ని ఇది చేసుకోవాలంటే రఘునందన్ గారికి ఇస్తే బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ పార్టీ ఏ రకంగా ఆలోచన ఇస్తుందో తెలియదు. రఘునందన్ గారు ఉన్నారు, మళ్ళీ అదే విధంగా మన ఈటల రాజేంద్ర అన్న గారు ఉన్నారు. సార్లు మినిస్టర్ గా కూడా చేశారు. అవును, మినిస్టర్ గా. ఎవరు? ఈటల రాజేంద్ర గారు. మినిస్టర్ కూడా చేశాడు, అనుభవం ఉంది. తెలంగాణలో పేరు కూడా మంచిగా ఉంది. ఆయనకి ఇస్తే కూడా బాగుంటుంది ఉంటుంది. రఘునందన్ గారు ఇస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కి గట్టి పోటీ ఇస్తారా? గట్టి పోటీ ఇస్తాడు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి, మంచిగా
తెలంగాణ గురించి బాగా తెలిసిన వ్యక్తి, తెలంగాణ గురించి బాగా చేసిన వ్యక్తి కాబట్టి ఈటెల రాజేందర్కి ఇస్తే బాగానే ఉంటుంది, ఇద్దరి మధ్యలో బాగానే ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి వయసు అయిపోతుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? హరీష్ రావు గారు అయితేనే బాగానే ఉంటది అనిపిస్తుంది. హరీష్ రావు కొడుకు కేటీఆర్ ఉన్నాడు కదా. కొడుకు కేటీఆర్ అంటే మళ్ళీ కుటుంబ పాలన లెక్క అయిపోతుంది, ప్రాబ్లం కూడా ఇదవుతుంది జనాలలో. ఆ, అయినా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అంత ఇది లేదు. టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఇది ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉన్నా కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే తెలంగాణలో పోటీ ఉంటుంది. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ పీసీసీ ఎవరైతే బాగుంటుంది అంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే చాలా ఆలోచన ఇవ్వాలి. వాళ్ళ దాంట్లో ఎవరికి ఇస్తారో ఏం సంగతి అనేది తెలియదు. అది వాళ్ళ ఉంటది. మా బాధాలే, వాళ్ళు ఎవరికి ఇస్తే బాగానే ఉంటది అంటే సీనియర్ నాయకులు ఎవరున్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటది ఎవరికైనా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? మా పేరు రమేష్ గౌడ్ అండి. రమేష్ గౌడ్ గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అంటే ఇప్పుడు బీసీ నాయకుడు మన ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేంద్ర గారు. అతను హుజూరాబాద్లో ఓడిపోయి మళ్ళీ మన ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిండు కాబట్టి ఆయనకు ఏది లేదు కాబట్టి అతనికి ఇస్తే కూడా సమన్వయమే. సంబంధం బాగుంటుంది అంటారు ఆయనకి ఇస్తే? బాగుంటుంది. మన కేసీఆర్ గారికి వయసు అయిపోతుంది కదా. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇక చురుగ్గా ఉండాలంటే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ ఇద్దట్లో ఎవరికి ఇచ్చినా బాగుంటుంది. మరి అల్లుడికి ఇస్తే కొడుకు ఫీల్ అవుతాడు, కొడుకు ఇస్తే అల్లుడు ఫీల్ అవుతారు, మరి ఎట్లా? అట్లాంటి ఏం లేవు టీఆర్ఎస్లో. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే, దాంట్లో ఎవరు దాని గురించి పట్టించుకోరు. హరీష్ రావుకి ఇచ్చినా ఒకటే, కేటీఆర్కి ఇచ్చినా ఒకటే. మరి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ పీసీసీ ఎవరైతే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్పలేము. అసలు వాళ్ళ గురించే చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు అన్నమాట. అది మరి కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంది? 8 నెలలు అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది? బాగుందా? ఏం బాగాలేదు. పరిపాలన బాగాలేదు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ నుంచే పార్టీ ఏది ఫ్యూచర్ లో? టీఆర్ఎస్. మరి అందరు పోతున్నారు కదా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరు పోతున్నారు కదా. పోయినా మళ్ళీ వస్తారా? ఎందుకంటే అది ఉద్యమం పార్టీ, అది దానికి ఎప్పుడు ఆల్ట్ అనేది ఉండదు, వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ అండి.